శుభ మోదీ కేర్ ఉదయం మిత్రులారా, మోదీ కేర్ కుటుంబంలోని సభ్యులందరికీ స్వాగతం. నేను మీ హోస్టుని, స్నేహితుణ్ణి రాజేష్. ప్రపంచం మొత్తంలోని నెట్వర్క్ మార్కెటింగ్లో భారతదేశానికి చెందిన మోదీ కేరియే అగ్రగామి అని మీకు తెలుసు. ఈ రోజు మన కుటుంబంలో 10 లక్షల మంది కంటే ఎక్కువగా కన్సల్టెంట్లు ఉన్నారని, మన ఉత్పత్తులను వాడేవారి సంఖ్య అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అని కూడా మీకు అందరికీ తెలుసు. ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా కేవలం ఒక మనిషి, శ్రీ కేకే మోదీ గారి హద్దులెరగని ఊహ, దూరదృష్టి, మామూలు మనుషుల కలలపై ఆయనకున్న చెక్కు చెదరని విశ్వాసాలే దీనికి కారణాలు. ఆయనంటారు, మోదీ కేర్తో సంబంధమున్న ప్రతి వ్యక్తి తన కలలను సాకారం చేసుకోగలుగుతాడని. వ్యాపారంలో మామూలు మనిషి వృద్ధి చెందడానికి మోదీ కేర్లో ఎన్నో రకాలైన సాధనాలు, తర్ఫీదు లభిస్తుందని ఆయన అంటున్నారు. ఈ రోజు చూపబోయే సినిమా కూడా ఈ క్రమంలో ఒక భాగమే. ఈ సినిమా ద్వారా మీకు ఎంతో ముఖ్యమైన ఒక కార్యక్రమం, కిట్ ఓపెనింగ్ సెరమనీ గురించి మీకు చెప్తాం. ఈ సినిమా వల్ల మీరు మీ కొత్త కన్సల్టెంట్ యొక్క బిజినెస్ ని సరిగ్గా ప్రారంభించగలుగుతారు. ఏమంటారు మరి? మొదలు పెడదామా? ఈ సినిమాలోని కొన్ని ముఖ్య పాత్రల మధ్య జరిగే కథ మీకు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో సహకరిస్తుంది. ముందుగా శ్రీమతి రష్మి గారిని కలుసుకుందాం. ఈమె మోదీ కేర్లో ఒక కన్సల్టెంట్గా చేరారు. మన రెండో పాత్ర రష్మి గారి భర్త రజత్. ఇప్పుడు మన మూడో పాత్ర వివేక్ని కలవండి. ఇతను ఈ మధ్యనే కొత్తగా మోదీ కేర్లో చేరాడు. ఈమె వినిత, వివేక్ భార్య, ఒక గృహిణి. ఇక చివరగా వివేక్ తల్లి శాంతమ్మ గారిని కలవండి. కథ ఎప్పుడు మొదలైందంటే, వివేక్ రష్మి గారి మోదీ కేర్ టీంలో చేరడానికి నిర్ణయించుకున్నప్పుడు. అతను మోదీ కేర్ ఆఫీస్లో తనని తాను రిజిస్టర్ చేసుకుని అక్కడి నుంచి ఒక బిజినెస్ స్టార్టర్ కిట్ అందుకున్నాడు. ఇంటికి వచ్చి తన భార్య వినీతకు, తల్లి శాంతమ్మకు తన కొత్త స్పాన్సరింగ్ గురించి, కిట్ గురించి తెలియజేశాడు. అందరూ ఎంతో సంతోషించి ఉత్సాహంగా ఉన్నారు. ఇంతలో వివేక్ మొబైల్లో మోదీ కేర్ నుంచి అతను మోదీ కేర్లో చేరినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ, త్వరలో జరగబోతున్న కిట్ ఓపెనింగ్ సెరమనీ గురించి తెలుపుతూ ఒక సూచన అందింది. వివేక్ ఈ వ్యాపారం యొక్క అంచెలలో మొదటి అడుగు సరిగ్గా వేసినందుకు వివేక్ ఎంతో సంతోషించాడు. అతను వినితతో మాట్లాడుతున్నంతలోనే శ్రీమతి రష్మి నుంచి అతనికి ఫోన్ వచ్చింది. మర్నాడు సాయంత్రం 6 గంటలకి కిట్ ఓపెనింగ్ సెరమనీ చేయడానికని, ఆ సమయానికి వివేక్ ఆఫీస్ నుంచి వస్తాడా అని ఆమె తెలుసుకోవాలనుకుంది. దానికి వివేక్ సంతోషంగా ఒప్పుకున్నాడు. తన భర్త రజత్తో కలిసి సరిగ్గా మర్నాడు సాయంత్రం 6 గంటలకు వస్తానని ఆమె చెప్పింది. సరేనండి, అయితే రేపు మీకోసం ఎదురు చూస్తుంటాం. ఓకే ఓకే, బాయ్ బాయ్. వెల్, గుర్తుంచుకోండి, కిట్ ఓపెనింగ్ అంటే ఒక కొత్త ఆరంభమే. ఒక కొత్త కన్సల్టెంట్ మీతో మోదీ కేర్ బిజినెస్ మొదలుపెట్టింది ఒక విశ్వాసంతో పాటు. కొత్త కన్సల్టెంట్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఆ ఉత్సాహం అలా నిలిచి ఉండేందుకు ఈ సెరమనీ వారు చేరిన 48 గంటల్లోగా జరగటం ఎంతో అవసరం. దాన్ని కన్సల్టెంట్ ఇంట్లోనే ప్లాన్ చేయండి. దాంతో వారి కుటుంబ సభ్యుల పూర్తి సహకారాన్ని పొందటానికి మంచి ప్రారంభం మీ బిజినెస్కి సరైన డైరెక్షన్ని, దృఢత్వాన్ని చేకూర్చుతుంది. ఇక రండి చూద్దాం శ్రీమతి రష్మి గారి కిట్ ఓపెనింగ్ సెరమనీ ఎలా జరిగిందో. వెల్కమ్ రష్మి గారు, మేము మీకోసం ఎదురు చూస్తున్నాం. ఐ మస్ట్ సే యు ఆర్ క్వైట్ పంక్చువల్. హలో వివేక్ గారు, బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి. ఈమె నా భార్య వినీత, ఈవిడ మా అమ్మగారు.
చూశారా మరి, ఇదే ఒక చక్కని అభిమానపూర్వకమైన ప్రారంభం. రాబోతున్న కొత్త కన్సల్టెంట్ కూడా మన కుటుంబంలో ఒక సభ్యుడి వంటివాడే. అతనికి కూడా అలాగే అనిపించాలి. సరే, ముందుగా మాటలు కొత్త కన్సల్టెంట్ వైపు నుంచే మొదలు కానివ్వండి. అంటే ముందు వారినే మాట్లాడనివ్వండి. అందుకు అన్నిటికంటే మంచి విషయం ఏమిటంటే వారి కలల గురించి వారిని మాట్లాడమనండి. వారిని ఈ బిజినెస్ వైపు ఆకర్షించిన కలల గురించి. కలలు అందరూ కంటారు. మరి వివేక్ కూడా ఏదైనా కలగన్నాడా? వివేక్ గారు, అన్నిటికంటే ముందు మాకు ఇది చెప్పండి. మోదీ కేర్ ద్వారా మీరు నిజం చేసుకోవాలనుకుంటున్న మీ కలల గురించి. వెల్, నేను విన్నాను నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా చిన్న పెద్ద కళలని నిజం చేసుకోవచ్చని. నేను జీవితంలో ఎంతో సాధించాలని పొందాలనుకుంటున్నాను. అదెలా? టు స్టార్ట్ విత్, నేను మంచి కారు కొనాలనుకుంటున్నాను. వావ్, ఏ కారు? ఎప్పటి నుంచో హోండా సిటీ కొనాలని అనుకుంటున్నాను. ఒకవేళ దొరికితే. ఎందుకు కాదు, తప్పకుండా. ఏ కలర్? బ్లాక్. బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్. మీరెప్పుడైనా హోండా సిటీ టెస్ట్ డ్రైవ్ చేశారా? ఇంతవరకు లేదు. అయితే త్వరగా చేయండి. ఇట్స్ ప్లెజర్. ఇంకా షోరూమ్ నుండి ఆ కారు బొమ్మ ఒకటి తీసుకొచ్చి మీ గదిలో గోడ మీద అంటించండి. ఇది మీకు ఛాలెంజ్ ని గుర్తు చేయడమే కాక మీకు ప్రేరణ కలిగిస్తుంది. అయితే వింత గారు, మీకేం కలలున్నాయి? నాకు చాలా కలలున్నాయి. అవి ఒక సొంత ఇల్లు కావాలని, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని, ఇంకా అందరిలోకెల్లా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని. అయితే మీరు సరైన సమయానికి సరైన బిజినెస్ మొదలు పెడుతున్నారు. ఈ వ్యాపారంతో మీకు ఎక్కువ రాబడి, ఆర్థిక స్వేచ్ఛ, గుర్తింపు, విదేశయానం, వ్యక్తిత్వ వికాసం, ఇంకా కుటుంబ సంక్షేమం ఇవన్నీ లభిస్తాయి. కావలసిందల్లా దృఢ సంకల్పం, కష్టపడి పనిచేయడం. అరే వా! ఇక ఇప్పుడు మీరు పద్ధతి చెప్పండి. నేనే రకంగా రాజీ పడదలుచుకోలేదు. చూసారా స్నేహితులరా, రష్మి అయితే ఎలా వివేక్ కలలు నిజమయ్యేందుకు సహకరించిందో, మీరు కూడా ఇదే విధంగా మీ కొత్త కన్సల్టెంట్కి ప్రేరణనిచ్చి వారు తమ కలలను గుర్తించే అవకాశం కల్పించాలి. ఇక్కడ ఎంఎల్ఎం యొక్క పాత్ర ఎంతైనా ఉంది. కొత్త కన్సల్టెంట్ దీని శక్తి గురించి తెలుసుకోవటం చాలా అవసరం. దీనివలన తమ స్వప్నాల మీద వారికి మరింత విశ్వాసం కలుగుతుంది. వివేక్ గారు, మీరు ఈ విషయం విని చాలా సంతోషిస్తారు. అదేమంటే, మీరు ఎలాంటి బిజినెస్ తో సంబంధం పెట్టుకున్నారంటే ఇందులో మీ కలలన్నింటినీ నిజం చేసుకునే శక్తి ఉంది. నిజానికి ఈ బిజినెస్ తమ కలలు నిజమవుతాయని ఎన్నడూ ఊహించని వారి కలలను కూడా నిజం చేసింది. ఇది ప్రపంచంలోని మంచి వ్యాపారాల్లో ఒకటి. అలాగా? ప్రపంచంలోని మంచి వ్యాపారంలో ఒకటా? రష్మి గారు, కాస్త వివరంగా చెప్తారా? తప్పకుండా. వివేక్ గారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఇది ప్రపంచమంతా విస్తరించిన దాదాపు 5 లక్షల కోట్ల వ్యాపారం. దాదాపు 165 దేశాల్లో సఫలంగా సాగుతోంది. ఈ వ్యాపారం దాదాపు 80 ఏళ్ల క్రింద మొదలైంది. ఇంతవరకు అన్నింటికంటే ఎక్కువగా ఎంతో మంది ఈ వ్యాపారం ద్వారానే కోటీశ్వరులయ్యారు. 5.5 కోట్ల కన్నా ఎక్కువ మంది ఈ వ్యాపారంలో భాగంగా ఉన్నారు. భారతదేశంలో కూడా 3,500 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. భారతదేశంలో దాదాపు 15 లక్షల మంది ఈ వ్యాపారంలో భాగస్వాములయ్యారు. ఈ పద్ధతి ద్వారా దాదాపు 4,000 ఉత్పత్తుల అమ్మకం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఎంఎల్ఎంలో వివేక్ చెప్పిన నిజాలు, అంకెలు వంటి వాటిని సమర్థించేందుకు ప్రపంచమంతటా ఎన్నో సాఫల్యాల గాథలు ఉన్నాయి. మీ దగ్గర ఈ సాఫల్య గాథలు సీడీలు మరియు టేప్లుగా ఉన్నాయి. వాటిని వినండి. మీ కొత్త కన్సల్టెంట్తో కూడా వాటిని షేర్ చేసుకోండి. రండి, ఇప్పుడు చూద్దాం మీ స్ట్రెంగ్త్స్ లేక బలాలు మీకెలా సహకరించగలవో. మోదీ కేర్లో కన్సల్టెంట్లు, స్పాన్సర్ల సంబంధం త్రికోణాత్మకమైనది. కన్సల్టెంట్లు అంటే మీరు, స్పాన్సర్ అంటే మీకు చక్కటి సహాయం చేసే మీ ఆప్లైన్, ఇక మూడవది మీ కంపెనీ మోదీ కేర్. మీ అప్లైన్ మీ వ్యాపారాన్ని పెంచడంలో మీకు సహాయపడుతుంది. అంటే మీకు హెల్ప్ లైన్ లా ప్రవర్తిస్తుంది. ఇక కంపెనీ మీకు ప్రపంచవ్యాప్తమైన ఉత్పత్తులను, తర్ఫీదును, సేవలను కూడా ఇస్తుంది. అంతేకాక మీకు బోనస్ను, బహుమతులు కూడా అందజేస్తుంది. ఇప్పుడు మీరు త్రికోణాత్మక బంధం గురించి తెలుసుకున్నారు. ఇక చర్చిద్దాం అప్లైన్ సపోర్ట్ చార్ట్ గురించి. నాకు ఈ వ్యాపారాన్ని పెంచడంలో ఎంతో మంది సహకరించారు. ఇప్పుడు వారే మీకు కూడా ఈ వ్యాపారంలో సహాయం చేస్తారు. పదండి, నేను మీకు మీ అప్లైన్ చార్ట్ను తయారు చేసుకోవడంలో సహాయం చేస్తాను. శ్రీ మెనన్ మీ సిల్వర్ డైరెక్టర్. వారి మొబైల్ నెంబర్ 9810098768.
మీ స్టార్ డైరెక్టర్ శ్రీ రాజేష్ గారు. వారి మొబైల్ నెంబర్ 9911456980. తర్వాత ఉన్నారు శ్రీ గౌడ గారు, మీ ఎమరాల్డ్ డైరెక్టర్. వారి మొబైల్ నెంబర్ 9868404558. ఇంకా శ్రీ బరువా గారు, మీ డైమండ్ డైరెక్టర్. వారి మొబైల్ నెంబర్ 9735342686. సరేనా? అయితే కొత్త కన్సల్టెంట్ యొక్క కళ తయారైంది. MLM యొక్క సామర్థ్యాన్ని, బలాన్ని గురించి కూడా చక్కటి సమాచారం లభించింది. అతనికి ఇంకా తెలిసిందేమంటే వ్యాపారాన్ని సజావుగా సాగించడానికి కంపెనీ మరియు అప్లైన్ సపోర్ట్ కూడా అతనికి ఉన్నాయని అర్థమైంది. కన్సల్టెంట్ యొక్క ఆసక్తి పెరగడమే కాక అతనిలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ కూడా నెలకొంది. ఇదే సరైన సమయం మోదీ కేర్ నుంచి అందిన కొత్త కిట్ను పరిచయం చేయడానికి. సరే వివేక్, మోదీ కేర్ నుండి మీకు అందిన కిట్ని దయచేసి తీసుకురండి. మనం ఆ కిట్ని అందరికీ పరిచయం చేసి దాని గురించి తెలుసుకుందాం. వినీత గారు, దయచేసి మీరు ఒక మగ్గులో నీళ్లు, మరో బౌల్ తీసుకురండి. నీళ్ళా? ఎందుకు? మీకు ఈ ఉత్పత్తులను ప్రదర్శించడానికి నాకు అవసరం ఉంటుంది. ఓ ప్లీజ్ కమ్. వినీత గారు, మీరు ఆ కిట్ని తెరిచి అందులో ఉన్న పుస్తకాలను టేబుల్ మీద పక్కన పెట్టండి, ఉత్పత్తులను మరో పక్కన పెట్టండి. మీకు తెలుసు కదా వివేక్ గారు, సరిగ్గా ఇలాగే సంవత్సరం క్రితం నా అప్లైన్ శ్రీ రాజేష్ గారు ఇదే విధంగా కిట్ ఓపెనింగ్ సెరమనీ చేశారు. ఇప్పుడు రాజేష్ గారు కంపెనీలో చాలా సీనియర్ హోదా అయిన ఎమరాల్డ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పదండిక ముందు బిజినెస్ లిటరేచర్ అంటే డాక్యుమెంట్లతో మొదలు పెడదాం. నేను మీకు సలహా ఇస్తాను, మీరు ఈ మాన్యువల్ని చాలా శ్రద్ధగా వీలైనన్ని ఎక్కువసార్లు చదవమని. దానివల్ల మీకు ఈ విషయాలు పూర్తిగా అర్థమయ్యి మీరెవరికైనా కొత్త వ్యక్తికి ఈ బిజినెస్ గురించి చెప్పేటప్పుడు మీ మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపించాలి. అప్పుడే మీకు మీ టీంలో కొత్త వారిని చేర్చుకోవడం తేలికవుతుంది. కంపెనీని గురించిన వివరాలపైన మీకు గల దృఢ నమ్మకమే కొత్త వారిని చాలా తేలిగ్గా ఆకట్టుకుంటుంది. అందుకే బిజినెస్ మాన్యువల్ ఈ పని సాధించటానికి ఒక తేలికైన మార్గం. బిజినెస్ మాన్యువల్ తర్వాత వస్తుంది ప్రోడక్ట్ క్యాటలాగ్. ప్రోడక్ట్ క్యాటలాగ్ మా ఉత్పత్తులన్నింటినీ తెలిపే ఒక రంగుల క్యాటలాగ్. ఈ క్యాటలాగ్లో మీకు లభిస్తాయి ఉత్పత్తుల విశేషాలు, ఉత్పత్తుల ఫోటోలు, వాటి లాభాలు, వాడే పద్ధతులు, ప్రోడక్ట్ కోడ్, ప్యాక్ సైజ్ మరియు ఉత్పత్తుల వెల. ప్రోడక్ట్ క్యాటలాగ్ ఒక షాపుకున్న కిటికీ వంటిది. ఇది మీకు మీ ఉత్పత్తులను వివరించడానికి, ఆర్డర్లు తీసుకురావడానికి పనిచేస్తుంది. మీకు తెలిసిన వారికి ఈ ప్రోడక్ట్ క్యాటలాగ్ ను మీరు పంపించడం చేత బిజినెస్ లో మీకు మంచి లాభం చేకూరుతుంది. దీన్ని మీరు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంచుకోవాలి. మీరు ఎక్కడైనా ఎవరికైనా మోదీ కేర్ మరియు దాని ఉత్పత్తుల గురించి చెప్పాలనుకుంటే ఆ పని మీరు తేలిగ్గా చేయగలరు. ఇక ప్రోడక్ట్ క్యాటలాగ్ తర్వాత కన్సల్టెంట్ అప్లికేషన్ ఫామ్. మీరు కొత్త వారిని మన బిజినెస్లో స్పాన్సర్ చేసేటప్పుడు పనికొస్తుంది. మీరు కూడా ఇదే ఫామ్ నింపారు కదూ? ఈ ఫామ్లో కొత్త సభ్యుడి పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్, వారి వృత్తి, పాన్ నెంబర్, చెక్ వివరాలు, బీమా నామినీ వివరాలు, ఇంకా స్పాన్సర్ వివరాలు, వారి సంతకం. మీరెవరికైనా స్పాన్సర్ చేసినప్పుడు మీ పేరు, ఎన్సీ నెంబర్ స్పాన్సర్ ఇన్ఫర్మేషన్ కాలంలో కూడా అవసరమవుతుంది. ఇవి కాక కొత్త కన్సల్టెంట్లు చేరినప్పుడు వారికి ఒక ప్రత్యేకమైన ఎంసీఏ నెంబర్ అందుతుంది. వారు కంపెనీతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలన్నింటిలోనూ వారు దాన్ని తమ గుర్తింపు చిహ్నంగా వాడవచ్చు. అన్నట్లు ఈ ఫామ్ను చాలా శుభ్రంగా కొట్టివేత లేకుండా నింపాలి.
ఎంసీఏ నెంబర్ చాలా పనికొస్తుంది. సరే, ఎంసీఏ నెంబర్ అయితే అందింది. తర్వాత ఏమిటి? బిజినెస్ చేయడం ఎలా? వెల్, ఏ ఆటలోనైనా విజయం సాధించడానికి ఒక స్ట్రాటజీ ఎలా అవసరం అవుతుందో సరిగ్గా అలాగే ఈ బిజినెస్ని విజయవంతంగా నడపడానికి కూడా ఒక చక్కటి మార్కెటింగ్ ప్లాన్ చాలా అవసరం. మీ కన్సల్టెంట్లకు వివరించండి ఈ బిజినెస్లో లాభాలు ఏ ఏ పద్ధతుల్లో సంపాదించవచ్చో. వివేక్ గారు, మోదీ ద్వారా మీరు అనుకున్నవన్నీ సాధించగలరు. అదెలాగో తెలుసా మీకు? లేదండి, కానీ తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది. వెల్ వివేక్, ఇది చాలా సులభం. ఆ పని కోసం మీ కిట్లో మెమోరీ జాగర్ కూడా అందించారు. చూడండి, ఈ బిజినెస్ యొక్క ఒకే ఒక మూల సూత్రం వీలైనంత ఎక్కువ మందిని భాగస్థులుగా చేర్చడమే. ఇందుకోసం మీకు అవసరం దృఢమైన పని చేయగల ఒక ప్లాన్. ఈ మెమోరీ జాగర్ కూడా ఆ ప్లాన్లో ఒక భాగమే. ఇందులో మీ దగ్గరి మిత్రుల, బంధువుల, ఇరుగు పొరుగు వాళ్ళ, ఆఫీసులో తోటి ఉద్యోగస్తుల పేర్లను రాయండి. వెరీ గుడ్, మీరిద్దరూ మంచి లిస్ట్ని తయారు చేశారు. ఈ లిస్ట్ని ఇప్పుడు మీ నేమ్ బ్యాంక్ అని చెప్పవచ్చు. బ్యాంకులో మీరు ఎంత డబ్బు దాచితే అంత లాభం ఉంటుందో, అదేవిధంగా ఈ నేమ్ బ్యాంక్ని కూడా ఎంత అప్డేట్ చేస్తే అది మీకు అంత బిజినెస్ ఇస్తుంది. ఇప్పుడు మీరు లిస్ట్లోని కొన్ని పేర్లను ఎంపిక చేసుకోండి. మోదీ కేర్ గురించి ఎవరికి వినిపించాలనుకుంటున్నారు? మీరు వారిని ఆహ్వానించే పద్ధతిని మేము ఏర్పాటు చేసే హోమ్ మీటింగ్లో చెప్తాం. ఇన్ఫాక్ట్ మీరు, వినీత గారు వీలైనంత ఎక్కువ మంది పేర్లను రాయండి. ఈ మెమోరీ జాగర్లో మీరు ఎన్ని ఎక్కువ పేర్లను రాస్తారో అంతే ఎక్కువ లాభాన్ని పొందగలరు. నేను నా మెమోరీ జాగర్లో 200 పేర్లతో ప్రారంభించి ఎంతో సఫలతను సాధించాను. మెమరీ జాగర్ ఒక అతి ముఖ్యమైన పరికరం, కానీ దీన్ని నింపడమే కాక చాలా చురుకుగా ఉపయోగించాలి కూడా. మీటింగులు ఎవరితో కుదర్చాలంటే మీరు మోదీ కేర్లోని అవకాశాలను గురించి చెప్పాలనుకున్న వారితో. శ్రద్ధగా కష్టించి పనిచేస్తే మీరు ఈ బిజినెస్లో ఎంతో వృద్ధి సాధించగలరు. ఈ డాక్యుమెంట్లే కాక మరికొన్ని డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అవి కాంటాక్ట్ మ్యాగజైన్, మోదీ కేర్ కంపెనీలో జరిగే కొత్త సంగతుల్లో సాధిస్తున్న విజయాల గురించి చెప్పే పత్రిక. ఇది కంపెనీ వారి యోగ్యతా పత్రిక వంటిది. కస్టమర్ రికార్డ్ షీట్. ఈ షీట్లో మీరు మీ కస్టమర్లతో చేసిన బిజినెస్ వివరాలు పదిలం చేయవచ్చు. అంటే ఎవరికి ఏ ఉత్పత్తులు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, అలాంటివి. మీ కస్టమర్లందరినీ ఈ షీట్ ద్వారా గుర్తించుకోవచ్చు. ఇది మీరు ఫాలో అప్ చేయటంలో సహకరిస్తుంది. కస్టమర్ రిసిప్ట్ ప్యాడ్. ఇది ఒక బిల్లు పుస్తకం లాంటిది. మీరెప్పుడైనా ఒక ఉత్పత్తిని అమ్మితే ఈ రిసిప్ట్ ప్యాడ్ నుంచి మీ కస్టమర్కు ఇన్వాయిస్ ఇవ్వవచ్చు. ఐడిఎస్సి యొక్క కరపత్రం. ఇది ఐడిఎస్ఏ వారి కరపత్రం. ఐడిఎస్ఏ భారతదేశంలో డైరెక్ట్ సేల్స్ కంపెనీల అసోసియేషన్. ఈ అసోసియేషన్ డైరెక్ట్ సేల్స్ కంపెనీల కోసం రూల్స్ మరియు గైడ్ లైన్స్ ని తయారు చేస్తుంది. మోదీ కేర్ ఐడిఎస్ఏ యొక్క మెంబర్ మరియు అన్ని రూళ్లను ఫాలో చేస్తుంది. ప్రోడక్ట్ ఆర్డర్ ఫామ్. ఈ ఫామ్ ని కంపెనీ నుంచి ఉత్పత్తులను కొనడానికి కన్సల్టెంట్లు వాడతారు. ఈ ఫామ్ మోదీ కేర్ బిజినెస్ సెంటర్లో ఉచితంగా దొరుకుతుంది. కస్టమర్ ప్రైస్ లిస్ట్. ఈ ప్రైస్ లిస్ట్ కూడా బిజినెస్ కిట్లో భాగమే. కన్సల్టెంట్ కస్టమర్కు ఇందులోని ధరల ప్రకారం ఉత్పత్తులు అమ్మవచ్చు. గుర్తుంచుకోండి, ఇందులోని ధరలకు కన్సల్టెంట్లు మోదీ కేర్ నుంచి ఉత్పత్తులను కొనే ధరలకు ఉన్న తేడాయే మీకు అందే లాభం. 150 రూపాయల రెడీమేబుల్ కూపన్. ఇటువంటి 2 కూపన్లు ఈ కిట్తో పాటు లభ్యమవుతాయి. మున్ముందు ఉత్పత్తులను ఖరీదు చేసేప్పుడు కన్సల్టెంట్లు వీటిని వాడుకోవచ్చు. లాయల్టీ ప్రోగ్రామ్. ఇది కొత్త కన్సల్టెంట్ల కోసం ప్రారంభించినది. ప్రతి నెల ఒక నిర్ధారితమైన విలువ గల ఉత్పత్తులను ఖరీదు చేస్తే కొన్ని ఉత్పత్తులు వారికి ఉచితంగా అందజేయబడతాయి. మోదీ కేర్ ఆపర్చునిటీ లీఫ్లెట్. చివరగా ఉన్న చిన్నది కాదు. ఈ కరపత్రంలో మోదీ కేర్ ద్వారా చేసే బిజినెస్ లో డబ్బు సంపాదించే మంత్రాన్ని మరలా చెప్తుంది. ఇందులో మీరు మీ సంభావిత సభ్యులకు చూపవలసిన వ్యాపార అవకాశాలు, లాభాల గురించి వివరంగా చెప్పి ఉంది. టీంలోని కొత్త సభ్యుల విశ్వాసాన్ని పెంచే తర్వాతి చర్య ఈ ఉత్పత్తులపై వారి నమ్మకాన్ని పెంచడమే కాక వారు వాటిని మరొకరికి సిఫార్సు చేసేలా చూడటం. అందుకు అవసరం మోదీ కేర్ ఉత్పత్తుల గురించిన సమాచారం, వాడే పద్ధతి, వాటి నాణ్యతల గురించి
పూర్తిగా వివరించటం. మీకు కూడా మోదీ కేర్ ఉత్పత్తుల గురించి, ఫీచర్స్ గురించి పూర్తిగా తెలియటం చాలా అవసరం. ఎందుకంటే ప్రోడక్ట్ల మంచి అమ్మకాలే మీ బిజినెస్ని పటిష్టంగా మార్చుతాయి. కొత్త కన్సల్టెంట్లకు ఈ ఉత్పత్తుల గురించి చెప్పే ముందు వీటి తయారీ వెనుక దాగి ఉన్న నిజాలను వారితో చెప్పండి. ఉదాహరణకి, మా ఉత్పత్తులు మంచి నాణ్యత కలిగి ఉంటాయి. వీటిని అత్యాధునికమైన కర్మాగారాల్లో మెరుగైన నిర్మాణ ప్రక్రియల ఆధారంగా తయారు చేస్తారు. మేము 100% తృప్తి కలుగుతుందని హామీ ఇస్తాము. అంటే ఒకవేళ కస్టమర్ ఎవరైనా ఈ ఉత్పత్తులను 25% వాడిన తర్వాత కూడా వారికి సంతృప్తి కలగకపోతే 30 రోజుల్లోపు వారి పైకం మొత్తం వాపసిస్తాం. ఈ హామీ మా ఉత్పత్తులన్నింటిపైన స్పష్టంగా వ్రాసి ఉంటుంది. మా ఉత్పత్తులన్నీ ఈకో ఫ్రెండ్లీయే. ఇక ఇప్పుడు కొన్ని ఉత్పత్తుల వాడకం గురించి తెలుసుకుందాం. మీరు తయారైనా? తప్పకుండా. పదండి. మొదటి ఉత్పత్తి ఎసెన్షియల్ బాడీ లోషన్. ఈ ఎసెన్షియల్ బాడీ లోషన్ ఒక అద్భుతమైన ఉత్పత్తి. ఇది చర్మాన్ని పట్టులా మెత్తగా ఉంచడంతో సహాయపడటమే కాక దీని సువాసన రోజంతా నిలిచి ఒక అందమైన అనుభూతిని కలిగిస్తుంది. రెండవ ఉత్పత్తి సిల్వర్ డిప్. పేరుకు తగిన పని ఈ సిల్వర్ డిప్ది. మీ వెండి సామాగ్రిని, వెండి పూత పూసిన వస్తువులను శుభ్రంగా ఉంచడంలో మీకు సహాయం చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, సిల్వర్ డిప్ పాలిష్ చేయదు, కేవలం శుభ్రపరుస్తుంది. ఆసక్తి కలిగించే మూడో ఉత్పత్తి డెజాల్. ఆ పేరుకు తగినట్లే ఈ డస్ ఎవ్రీథింగ్. ఇది ఎన్నో రకాలుగా ఉపయోగించదగిన ఒక క్లీనర్. దీన్ని ఉన్ని బట్టలను, గచ్చును, టీవీ లేదా కంప్యూటర్ స్క్రీన్ వగైరాల వంటి వాటిని శుభ్రం చేసేందుకు వాడవచ్చు. ఇక నాలుగో ఉత్పత్తి హెవీ డ్యూటీ ఫ్లోర్ క్లీనర్. ఈ క్లీనర్ మీ ఇంటి గచ్చు మీది వదలని మొండి మురికి మరకల్ని శుభ్రం చేయడానికి పనికొస్తుంది. ముందుగా మీరు గచ్చు మీది మరకలపై కొద్దిగా వేడి నీరు పోసి కాసేపు అలా వదిలివేయండి. కొద్దిసేపు తర్వాత హెవీ డ్యూటీ ఫ్లోర్ క్లీనర్ని చల్లండి. ఇప్పుడు తేలిగ్గా రుద్దినా చాలు, ఆ చోటు మొత్తం చక్కగా శుభ్రమవుతుంది. ఆశ్చర్యంగా లేదు? వివేక్ మొత్తం ఉత్పత్తులన్నింటినీ స్వయంగా చూపించడం ఈ బిజినెస్లో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఉత్పత్తులన్నింటి గురించి, బిజినెస్ గురించి మీ స్నేహితులను ఒప్పించడానికి ఎంతో పనికొస్తుంది. అందుచేత ఈ విషయాలను అర్థం చేసుకొని సరిగ్గా పాటించండి. మోదీ కేర్ ప్రొడక్ట్స్ రేంజ్ చాలా పెద్దది. ఇంటిలో అవసరమయ్యే ఎన్నో పనులకు ఉపయోగపడతాయి. అనగా ఇంతవరకు మీరు విడివిడిగా బజార్ నుంచి కొంటున్న ఉత్పత్తులన్నింటినీ ఇప్పుడు మోదీ కేర్ నుంచే ఖరీదు చేయవచ్చు. మీరు కంపెనీ నుండి తగ్గింపు రేట్లతో ఈ ప్రొడక్ట్స్ని కొన్నప్పుడు, మీ స్నేహితులకు రికమెండ్ చేసినప్పుడు మీకు లాభం చేకూరుతుంది. ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఎంతో ఎదగవచ్చు. అది సంగతి. చూశారా మీరు? రష్మి గారు ఎంత చక్కటి విధంగా ఒక్కొక్క స్టెప్ను వివరించారో. ప్రొడక్ట్ డిమాన్స్ట్రేషన్ ఇదే విధంగా చక్కగా సాగాలి. ప్రతి ఒక్క స్టెప్ను జాగ్రత్తగా వివరించాలి. అందుకు సరైన పద్ధతి ఏమంటే, మీరు స్వయంగా ప్రొడక్ట్ మాన్యువల్స్ని శ్రద్ధగా చదివి వాటి డెమాన్స్ట్రేషన్ను అభ్యాసం చెయ్యాలి. ప్రొడక్ట్ యూసేజ్లో మీ నమ్మకమే మీ కొత్త కన్సల్టెంట్లపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. వివేక్, మీకిప్పుడు విషయాలన్నీ చక్కగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అయినా మీకు ఎక్కడ ఏ విషయంలో ఇలాంటి సందేహం వచ్చినా నన్ను అడిగి తీర్చుకోవచ్చు. మ్యామ్, మీరు ప్రతి చిన్న విషయాన్ని వదలకుండా అన్ని విషయాలు వివరించిన తీరు ఎంతో బాగుంది. నాకు ఆ విషయాలన్నీ అర్థం అవడమే కాదు, జ్ఞాపకం కూడా ఉన్నాయి. అరే వా, అది చాలా మంచిది. అయితే త్వరలోనే మీరు కూడా మీ కొత్త టీంకి ఇలాగే ప్రెజెంటేషన్ ఇవ్వగలరని నాకు నమ్మకం ఉంది. నిజానికి ఈ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లేది సరైన కమ్యూనికేషనే. వెల్ డన్ రష్మి గారు. ఇది కిట్ ఓపెనింగ్ సెరమనీ జరిపే సరైన పద్ధతి. చాలా స్మూత్గా, ప్రభావవంతంగా ఉంది. ఇక ఇప్పుడు మార్కెటింగ్ ప్లాన్ గురించి వివరించాలి. అంటే వారి డ్రీమ్స్ని నిజం చేసే ప్లాన్ ఆఫ్ యాక్షన్.
ఈ ప్లాన్ని మీరు మీ మిత్రులు మరియు బంధువులతో తప్పక పంచుకోండి. వారిని బిజినెస్లో స్పాన్సర్ చేయండి, మీ టీంని పెంచుకోండి, ఇంకా సఫలతను సాధించండి. ఎంత ఎక్కువ మంది మీ టీంతో ముడిపడి ఉండి ప్రోడక్ట్లను పర్చేస్ చేస్తారో, రిటైల్ చేస్తారో, మిత్రులతో ఈ అవకాశాన్ని పంచుకుంటారో అంతే ఎక్కువగా మీ బృందం సఫలతను సాధిస్తుంది. అంటే మీరు మీతో మొదలు పెడితే మెల్లిమెల్లిగా మీ టీం యొక్క సైజ్ పెరగడంతో ఇక మీ బిజినెస్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది. మీరు మీ బిజినెస్ వాల్యూమ్ని బట్టి 3% నుంచి 21% వరకు బోనస్ని పొందగలరు. అంటే ఎవరు ఎంత ఎక్కువ కష్టపడితే అంతే ఎక్కువగా సఫలతను పొందుతారు. వివేక్ గారు, కంపెనీకి సంబంధించిన ఎన్నో విషయాల్ని మీరు అర్థం చేసుకున్నారు. కానీ ఇంకా ముందుకు సాగాలంటే కంపెనీ వారి మార్కెటింగ్ ప్లాన్ని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమే. చూడండి, ఎవరైనా సరే ఈ బిజినెస్లోనైనా చేరేది డబ్బు సంపాదించడానికి. మోదీకేర్ వారి బిజినెస్ ప్లాన్ అందుకు పూర్తి అవకాశం కల్పిస్తుంది. మోదీకేర్లో మార్కెటింగ్ ప్లాన్లో మొదటి భాగం ఏమంటే లాభం ఎలా సంపాదించాలి అని. మనం లాభాన్ని 4 రకాలుగా పొందవచ్చు. రిటైల్ ప్రాఫిట్, హోల్సేల్ బోనస్, రివార్డ్స్, రికగ్నిషన్ అండ్ ఫారెన్ ట్రిప్స్, రాయల్టీ. ఎప్పుడైనా మీరు కన్సల్టెంట్గా ఏదైనా ఉత్పత్తిని ఖరీదు చేస్తే కంపెనీ మీకు ఎంఆర్పీపై 20 నుండి 30% డిస్కౌంట్ ఇస్తుంది. ఒక ఉత్పత్తిని మీరు మీ స్నేహితులకో లేదా బంధువులకో ఎంఆర్పీపై అమ్మితే అదే డిస్కౌంట్ మీకు లాభంగా మారుతుంది. ఉదాహరణకి, ఒక ఉత్పత్తి ధర 100 రూపాయలు అనుకుందాం. దాని డిపి 80 రూపాయలు, అంటే 20 రూపాయలు మీ సంపాదన, అంటే లాభం. మీరు ఎన్ని ఉత్పత్తులు అమ్మితే అంత లాభం సంపాదించగలరు. మీరు బిజినెస్ గురించి మీ స్నేహితులతో, బంధువులతో చర్చించినప్పుడు వారు కూడా మీతో బిజినెస్లో చేరతారు. దాంతో మీ గ్రూప్ పెరిగి పెద్దదవుతుంది. మీ గ్రూప్ యొక్క మొత్తం బిజినెస్ వాల్యూమ్పై మీకు 3 నుండి 21% వరకు బోనస్ అందుతుంది. దాని ఆధారంగానే మీరు మంత్లీ బోనస్ చెక్స్ అందుకుంటారు. మీరు ఈ బిజినెస్ ఆపర్చునిటీని చాలా మందితో కలిసి పంచుకున్నప్పుడు, కష్టపడి మీ గ్రూప్ను ముందుకు తీసుకెళ్ళినప్పుడు, సెల్ఫ్ యూజ్ చేసినప్పుడు, ప్రోడక్ట్ షేర్ చేసేప్పుడు, ఇతరులకు సక్సెస్ఫుల్ చేసేందుకు సహాయం చేసినప్పుడు మీరు కంపెనీ నుండి క్యాష్ అవార్డ్స్, రివార్డ్స్ మరియు గుర్తింపును పొందుతారు. ఇంకా మీరు ఫారిన్ ట్రిప్ను కూడా పొందగలరు. ఇన్ఫాక్ట్ ఈ బిజినెస్లో కష్టపడి ఒక చక్కటి నెట్వర్క్ను తయారు చేయడంతో, ఈ నెట్వర్క్తో నిరంతరం పనిచేస్తుండటంతో మీరు రాయల్టీని కూడా పొందగలరు. వావ్, అద్భుతంగా ఉంది. ఇక దీని తర్వాత ఏం చేయాలో మీకు తెలుసా? వీలైనంత ఎక్కువ మందిని ఈ బిజినెస్లో చేర్చేందుకు ప్రయత్నించడం. అంతకంటే ముందు ఈ బిజినెస్ కోసం మీ ఇంట్లో కొంచెం జాగా కేటాయించి ఈ ఉత్పత్తులని, మోదీకేర్కి సంబంధించిన పుస్తకాలు వగైరాల్ని అక్కడ ఉంచాలి. దీంతో 2 లాభాలుంటాయి. ఒకటి, మీ ఇంటికి వచ్చే వారందరి దృష్టిలో మీరు మోదీకేర్ వారి కన్సల్టెంట్గా దానంతటదే తెలిసిపోతుంది. రెండోది, మీ బిజినెస్ కమిట్మెంట్ మీకెప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. మంచి పనిలో ఆలస్యం ఎందుకు, ఈ పని కూడా ఇప్పుడే చేసేద్దాం. అలాగే చూసారా, ఇతనే తెలివైన కన్సల్టెంట్ అంటే. వెంటనే రంగంలోకి దూకాడు. వెల్, ఒకవేళ మీ కన్సల్టెంట్ ఇంత త్వరగా పని మొదలు పెట్టకపోయినా అతన్ని మీరు ప్రోత్సహించండి. అన్నట్లు ఈ బిజినెస్ గురించి ఎంత ఎక్కువ విషయాలను తెలుసుకుంటే అంత బాగా ఈ బిజినెస్ను అర్థం చేసుకునేందుకు పనికొస్తుందని చెప్పండి. అందుకే కన్సల్టెంట్లు తమను తామును ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. కానీ రష్మి గారు, మమ్మల్ని మేము నిరంతరం ఎడ్యుకేట్ చేసుకునేది ఎలా? ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ ఈ బిజినెస్ను పెంచడానికి పనికొస్తాయి. ఈ వ్యాపారంలో విజయాన్ని సాధించిన లీడర్సు దీన్ని ఎంతో అర్థం చేసుకున్నారు. తమ టీంని ముందుకు తీసుకెళ్లేందుకు వీటిని వాడారు. వారు చెప్పినట్లు చేసి అందరూ డబ్బు సంపాదించండి అన్నట్లు రేపు ఆదివారం జరిగే సెమినార్లో మా డైమండ్ డైరెక్టర్ శ్రీ శేఖర్ తమ బిజినెస్ అనుభవాలను, సఫలతా గాథలను మనతో పంచుకోబోతున్నారు. ఆయన చాలా సక్సెస్ఫుల్. మీరు ఆయన మీటింగ్ టికెట్ కొనాలని నేను కోరుకుంటున్నాను. అవును మ్యామ్, ప్లీజ్. నేను ఆ సెమినార్ టికెట్లు 2 కొనాలి. నేను వినీత ఇద్దరం వెళ్తాం. ఏం వినీత? తప్పకుండా. అదన్నమాట ఒక చక్కటి తెలివైన ఆరంభం. మీ కొత్త కన్సల్టెంట్ను తనను తాను ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండేలా ప్రేరేపిస్తూ ఉండండి.
అప్లైన్ ఇంకా కంపెనీ వారు అందించే శిక్షణతో లాభం పొందండి. మీ ఊర్లో జరగబోయే తర్వాతి సమావేశం, అది ప్రోడక్ట్ గురించిన ట్రైనింగ్ అయినా, ఎస్టీఎస్ లేదా సెమినార్ అయినా, దాని టికెట్లు తప్పకుండా మీ వద్ద ఉంచుకోవడమే కాక మీ కన్సల్టెంట్కు ఆఫర్ కూడా చేయండి. మీరు మీ కన్సల్టెంట్ను తన లెవెల్ నుంచి పైకెక్కేందుకు ఎంత ప్రేరేపిస్తారో దానిలోనే మీ బిజినెస్ యొక్క లాభము దాగి ఉంది. వెల్ వివేక్, నేను ఈ వ్యాపారాన్ని సవ్యంగా నడిపే వివరాలన్నింటినీ మీకు తెలియజేశాను. ఇక సమయం వచ్చింది మీరు చర్య తీసుకునేందుకు. వివేక్, ఇప్పుడు మనం ఈ బిజినెస్ గురించి వీలైనంత ఎక్కువ మందికి చెప్పాలి. ముందుగా మీ కొన్ని ప్రెజెంటేషన్లు నేనే స్వయంగా ఇస్తాను. వాటిని శ్రద్ధగా చూడండి. కొద్దిపాటి శిక్షణ తర్వాత మీరు స్వయంగా దీన్ని నేర్చుకుని తేలిగ్గా చేయగలరు. ప్రస్తుతానికి మీరు నేను ఇంతకు ముందు నింపిన మెమొరీ జాగర్ను తీసుకురండి. ఇప్పుడు మన హోమ్ మీటింగ్స్ ఫిక్స్ చేయడం గురించి నేను మీకు చెప్తాను. అది శనివారమా లేదా ఆదివారమా? సండే బాగుంటుంది. మొదటి మీటింగ్ చేయడంలో నేను మీకు సహాయపడతాను. మీరెన్ని మీటింగ్స్ చేస్తారో మీకు అంత ప్రాక్టీస్ పెరుగుతుంది. ఇంకా మీ మీటింగ్లు కూడా అంత బాగుంటాయి. మీరు ప్రజల్లో ఒక బిజినెస్ మెంటాలిటీని తీసుకురావాలి. ఒక సరైన యాటిట్యూడ్తో పాటు కొన్ని మంచి పుస్తకాల గురించి కూడా చెప్పాలి. వారికి MLM గురించి ముఖ్యమైన వివరాలు చెప్పండి. అది క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్. వారి బిజినెస్ హ్యాబిట్స్ లో మార్పు తీసుకువచ్చే విధంగా మాట్లాడండి. దీనివల్ల మోదీ కేర్ ప్రోడక్ట్ ని వినియోగించడం చాలా తేలికవుతుంది. వివేక్, మనం టిక్ చేసిన పేర్లు ఇలా ఇవ్వండి. ఇందులోంచి మీ స్నేహితులు ఎవరైనా మిస్టర్ రమేష్, ఈయనకి ఫోన్ చేసి ఈ మధ్య మీరు ఒక ఆసక్తికరమైన పనిలో భాగస్వామి అయ్యారని, దాని గురించి అతనికి తెలియజేయాలనుకుంటున్నారని చెప్పండి. హాయ్ రమేష్, ఎలా ఉన్నావురా? ఈ మధ్య నేను ఒక ఆసక్తికరమైన సంగతి తెలుసుకున్నాను. అది నీకు చెప్పాలి. కాదు, ఫోన్లో కుదరదు. నువ్వు కలవాల్సి ఉంటుంది. సాయంత్రం 6ంటికి కలుద్దాం. అన్నట్లు వదిన గారిని కూడా తీసుకురా మా ఇంటికి. ఎప్పుడు హోమ్ మీటింగ్ని ఫిక్స్ చేసినా క్యూరియాసిటీని పెంచండి, ఎక్సైట్మెంట్తో పంచుకోండి. దాంతో ఎక్కువ మంది మీ మీటింగ్కి వస్తారు. ఇక మీరు బిజినెస్లో సఫలమవుతారు. అయితే ఎలా ఉంది కాలింగ్ సెషన్? చాలా బాగుంది. చాలా మంది స్నేహితులు ఆదివారం మీటింగ్కి రావడానికి ఒప్పుకున్నారు. ఒకరిద్దరు కుదరదన్నారు. నాకైతే ఎంతో ఉత్సాహంగా ఉంది. త్వరలోనే నా బిజినెస్ కూడా మీ బిజినెస్ లాగే పెరుగుతుందనిపిస్తోంది. మీరు ఇతరులతో మాట్లాడినప్పుడు ఒక్కోసారి మీ మాటల్లో కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. వారికి MLM బిజినెస్ చాలా కష్టం అనిపించవచ్చు. అప్పుడు వారికి MLM యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పి వారి నమ్మకాన్ని పెంచాలి. సక్సెస్ఫుల్ లీడర్స్ గురించి, ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ ప్రాముఖ్యతను గురించి వివరించాలి. ఈ విధంగా వారి సందేహాలన్నీ తీర్చేయాలి. థ్యాంక్ యూ రష్మి గారు. థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ మీటింగ్. మీకు కూడా థ్యాంక్ యూ వివేక్, మీ సమయాన్ని నా కోసం కేటాయించినందుకు. అన్నట్లు ఇక ముందు ఎప్పుడైనా మీకు నా అవసరం వస్తే సందేహించకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. అరే, నేను మిమ్మల్ని టీ తాగమని అడగడమే మర్చిపోయాను. నేను మనందరికీ ఇప్పుడే చాయ్ తీసుకొస్తాను. చాయ్ కప్పుతో పాటు కిట్ ఓపెనింగ్ సెరమనీ యొక్క ఒక ఇంట్రెస్టింగ్ సెషన్ పూర్తయింది. వివేక్ గారి సఫలతకి ఇదొక ప్రారంభం. వివేక్ తన స్పాన్సర్తో ఈ విధమైన వివరాలు తెలుసుకున్నారు. అవి బిజినెస్ ఎలా ప్రారంభించాలో, మోదీ కేర్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుందో, మీ కొత్త కన్సల్టెంట్కు పనిచేయడానికి ఏ విధంగా ప్రోత్సహించాలో. ఈ వీడియో మీకు ఇది కూడా గుర్తు చేస్తుంది, కిట్ ఓపెనింగ్ సెరమనీని మీ ప్రతి కొత్త కన్సల్టెంట్ స్పాన్సరింగ్కి 48 గంటల లోపున చేయండి అని, మరియు ఈ బిజినెస్లో అత్యధిక లాభాలు పొందండి అని. మా శుభాకాంక్షలు మీకెప్పుడూ ఉంటాయి.